క్యాప్సికమ్ చికెన్ చేద్దామండి. క్యాప్సికమ్ చికెన్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. Okay. చికెన్ 250 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1/2 స్పూన్, ఉల్లిపాయ పేస్ట్ అరకప్పు, టమాటా ముక్కలు అరకప్పు, గరం మసాలా 1 స్పూన్, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. సో మరి క్యాప్సికమ్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారు చేసుకునే విధానాన్ని షెఫ్ని అడిగి తెలుసుకుందాం. షెఫ్, మరి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామండి. సో మనకి క్యాప్సికమ్ చికెన్ కోసమని మనం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఓకే సో ప్యాన్ పెట్టండి. ఓకే సో మనకి క్యాప్సికమ్ చికెన్ కోసమని ఏం చేద్దామంటే ముందుగా నూనె వేసుకుందామండి. ఓకే సో నూనె వేసాను. సో నూనె వేసాక దీంట్లో ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి. సో ఆఫ్ కోర్స్ మనం కొన్ని జీలకర్ర అయితే వేయాలి. సో జీలకర్ర వేస్తున్నాను. ఓకే అలాగే దీంట్లో పచ్చిమిరపకాయలు చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. సో పచ్చిమిరపకాయలు వేసాం కదండి, అలాగే దీంట్లో ఇలా ఉల్లిపాయ స్లైసెస్ని కూడా దీంట్లోనే వేసుకుంటాం. ఉల్లిపాయలు ముక్కలు వేసాం, అయినప్పటికీ ఉల్లిపాయ పేస్ట్ని కూడా మనం యాడ్ చేయాలి. సో ఈ ఉల్లిపాయ పేస్ట్ని వేస్తున్నాను. సో దీంతో మనకి ఆ స్మూత్ గ్రేవీ కూడా వస్తుంది, ఈ ముక్కలు కూడా అలా మనకి టెక్స్చర్ బాగా వస్తుంది అనమాట దీంతో. ఓకే సో ఈ విధంగా ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేగుతుంది కదా, దీంట్లో ఏం చేస్తామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఒకసారి మిక్స్ చేద్దాం. ఓకే సో ఇలా మిక్స్ చేస్తున్న దాంట్లో మనం చికెన్ యాడ్ చేయొచ్చు అండి. ఓకే సో దీంట్లో చికెన్ని మనం వేసేద్దాం. సో చికెన్ వేస్తున్నాను. సో ఈ చికెన్ ఇలా దీంతో పాటు ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే వేసామో దాంతో ఉడకాలి. ఓకే సో దాంతో వేగుతుంది. సో పచ్చిమిరపకాయలు వేసాం కదా, దాంతో మంచి కారం కూడా వస్తుంది డిష్. ఓకే ఈ ఉల్లిపాయలు ఇలా వేగుతున్నాయి కదా, దీంట్లో టమాటాలు కూడా యాడ్ చేస్తామండి. ఈ టమాటాలను కూడా కొంచెం పెద్ద సైజ్ కట్ చేసి వేస్తాం. ఓకే మన రెగ్యులర్గా అయితే చిన్న కాకుండా కొంచెం పెద్దగా ఉండి ఈ టమాటాలు కూడా మనకి గ్రేవీ లో మిక్స్ అయినా కూడా కొంచెం తెలుస్తుంది అనమాట మనకి కంప్లీట్ కుక్ అయిన తర్వాత. సో ఇప్పుడు ఇందులో టమాటాలు మనం వేయడం గ్రేవీ కోసమా టేస్ట్ కోసమా? టేస్ట్ కోసం అండి, టేస్ట్ కోసమే వేస్తాము, ఆ టెక్స్చర్ కూడా వస్తుంది. ఓకే ఈ క్యాప్సికమ్ చికెన్లో ఈ టమాటాలు వేస్తాం, అలాగే టమాటాలతో పాటు అఫ్ కోర్స్ క్యాప్సికమ్ ముక్కలను కూడా మనం యాడ్ చేయాలి. ఓకే సో ఈ క్యాప్సికమ్ ముక్కలు వేసాం. సో ఇలా అన్ని టమాటాలు అలాగే చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పర్ఫెక్ట్గా అన్ని ఉడకాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం రుచికి సరిపడినంత ఉప్పు వేసి, ఓకే ఉప్పు వేసాం కదా, ఒకసారి కలుపుదామండి. కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టి మనం ఉడకనివ్వాలి. సో చికెన్ మనకి ఉడకడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో మూత పెడదామండి. ఓకే యా. సో షెఫ్ మరి కాసేపు వెయిట్ చేసాం కదా, ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేద్దామంటారా? చూద్దామండి. యా సో మనకి ఇలా సాఫ్ట్గా అయ్యాయి కదా, ఇంకా ఉడకాలి ఇది మనకి. సో మనం ఈ స్టేజ్లో ఏం చేయొచ్చు అంటే ఈ క్యాప్సికమ్ చికెన్ కోసం ఇలా వేయించుకున్నాం కదా, దీంట్లో స్పైసెస్ అన్ని మనం యాడ్ చేయొచ్చు అండి. సో ఉప్పు మనం వేసేసాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో పసుపు వేసుకోవాలి. సో పసుపు వేస్తున్నాను, అలాగే కారం, గరం మసాలా పొడి, సో వీటిని వేసాం. అలాగే వీటితో పాటు మనం కొత్తిమీరని కూడా అలా చల్లుకుందామండి. పసుపు కారం గరం మసాలా పొడి అన్నీ వేసేసాం. సో మనకి చికెన్ అలాగే మసాలాలతో పాటు ఈ టమాటా ముక్కలు ఏవైతే ఉన్నాయో ఈ క్యాప్సికమ్ అన్నీ ఉడకాలి. ఓకే సో ఇది మనకి క్యాప్సికమ్ ఫ్లేవర్ వస్తుందంటారా చికెన్ ఫ్లేవర్ వస్తుందంటారా? ఆఫ్ కోర్స్ చికెన్ ఫ్లేవర్ వస్తుంది, క్యాప్సికమ్ కూడా మనకి యాడ్ అవుతుంది వెజిటబుల్ ఎప్పుడు కూడా. ఓకే మసాలాలు అన్నీ వేసేసాం, ఈవెన్ మనకి కొత్తిమీర కూడా అలా పైనుంచి చల్లుకున్నాం. ఇప్పుడు ఏంటంటే దీనికి ఇంకాసేపు మసాలాలతో పాటు చికెన్ ఉడికితే అప్పుడే మనకి పర్ఫెక్ట్ అయిన ఈ క్యాప్సికమ్ చికెన్ అయితే రెడీ అవుతుంది. ఓకే సో మరి కాసేపు అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది మనకి. ఓకే సో చికెన్ ఇంకా ఉడకాలి కాబట్టి కాసేపు వెయిట్ చేద్దాం. సో మరి జనరల్ గా మనం ఫస్ట్ వెజ్ యాడ్ చేసాం కాబట్టి చికెన్ ఉడకడానికి టైం పడుతుంది, వెజ్ చాలా ఈజీగా ఉడికిపోతుంది. అవునండి. సో ఇప్పుడు మరి ఆ రెండింటి ఎలా బ్యాలెన్స్ అవుతాయి అంటారు? సో ఇది యాక్చువల్ అందుకోసం ఏం చేసామంటే మనం ముందు చికెన్ వేసాం, వెజ్జెస్ వేయలేదు, చికెన్ వేసాం. ఈవెన్ దట్ మన క్యాప్సికమ్ అండ్ టమాటా ఏవైతే తీసుకున్నామో అవి కొంచెం పెద్ద సైజ్ కట్ చేసాం. ఓకే సో ఇంకేదో ఉడుకుతుంది కదా, సో చూస్తే తెలుస్తుంది మీకు ఇక్కడ టమాటాస్ని కూడా, అందుకని నేను పేస్ట్ లా చేయకుండా పెద్దగా వేసాను అనమాట. ఓకే సో ఇలా క్యాప్సికమ్ చికెన్ రెండింటి కాంబినేషన్ ఇది మనకి యాక్చువల్గా ఏంటంటే ఐ వుడ్ సే అంటే మంచి సైడ్ డిష్ కానీ లేకపోతే ఏదైనా అలా తెలుగు వాళ్ళకైతే సాంబార్ పప్పు అలా చేసేటప్పుడు ఇలా సెపరేట్గా ఇలా చికెన్ డ్రైగా చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అనమాట. ఓకే
సో అటు ఎక్కువ గ్రేవీ రాదు, అలా అని ఇది కూడా కాదు. సో ఈవెన్ మనకి చపాతీలు, రోటీలు, ఫుల్కాలు వీటన్నిటితో కూడా ఇది చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఓకే, సో ఈ క్యాప్సికమ్ చికెన్ ఇది నార్త్ ఇండియన్ స్టైల్ అయినప్పటికీ డెఫినెట్గా ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతుందండి. అండ్ అఫ్ కోర్స్ క్యాప్సికమ్లో మనకి ఎక్కువ స్పైసీ ఉండదు. మనకి ఇందులో స్పైసీస్ ఏవైతే ఉన్నాయో మనం పచ్చిమిరపకాయలు అలాగే కారం వేసాం, దాని నుంచే స్పైసీ వస్తుంది. సో బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, బ్యాలెన్స్గా ఉంటుంది, అఫ్ కోర్స్ బ్యాలెన్స్గా ఉంటుందండి. ఓకే, సో మనకి చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది అండ్ చూస్తుంటే చాలా మనకి ఐ ఫీస్ట్గా కనిపిస్తుంది క్యాప్సికమ్ చికెన్. ఓకే, సో మనం ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. క్యాప్సికమ్ చికెన్ స్టవ్ ఆఫ్ చేద్దాం. సో చాలా చాలా ఐ ఫీస్ట్గా కనిపిస్తుంది. ఓకే, సో ఈ క్యాప్సికమ్ చికెన్ చూడ్డానికైతే అద్భుతంగా ఉంది అండ్ ఆఫ్ కోర్స్ తినడానికి కూడా అలాగే ఉండబోతుంది. సో ఈ క్యాప్సికమ్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. క్యాప్సికమ్ చికెన్ కి కావలసిన పదార్థాలు: చికెన్ 250 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, పసుపు 1/2 స్పూను, కారం 1/2 స్పూను, ఉల్లిపాయ పేస్ట్ అరకప్పు, టమాటో ముక్కలు అరకప్పు, గరం మసాలా 1 స్పూను, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూను, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. క్యాప్సికమ్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేయించాలి. తరువాత ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ ముక్కలు, అలాగే టమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. చికెన్ ఉడికాక పసుపు, కారం, గరం మసాలా పొడి, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి. మసాలాల్లో చికెన్ బాగా ఉడికాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే క్యాప్సికమ్ చికెన్ రెడీ.